హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోస్లో మీరు వాటర్ ఫాల్స్ ఎలా గుర్తుపెట్టుకోవడం చూసారు. ఇవాళ మనం పార్ట్ 3 చూద్దాం వాటర్ ఫాల్స్ పైన. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, పక్కగా 1 క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవాళ మనం ట్రిక్ టు రిమెంబర్ వాటర్ ఫాల్స్. ఓకేనా ఫ్రెండ్స్, వాటర్ ఫాల్ ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది చూద్దాం. ఇక్కడ థర్డ్ వాటర్ ఫాల్, దాని నేమ్ ఏంటంటే దూద్ సాగర్ వాటర్ ఫాల్స్. అది ఎక్కడ ఉంది? గోవాలో ఉంది. ఐ రిపీట్, దూద్ సాగర్ వాటర్ ఫాల్స్. అది ఎక్కడ ఉంది? గోవాలో ఉంది. కానీ ఈ వాటర్ ఫాల్ నేమ్ అండ్ ప్లేస్ ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది మనం ఇప్పుడు ట్రిక్లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, దూద్ సాగర్. దూద్ అంటే అందరికి తెలుసు కదా, మిల్క్. దూద్ అంటే అందరికి తెలుసు కదా, మిల్క్. సో మీకు మిల్క్ గుర్తుంటే ఆటోమేటిక్గా దూద్ గుర్తుంటుంది. సో దూద్ని మిల్క్ లాగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్, ఇది గోవాలో ఉంది కదా, గోవాని గోట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, గోట్ అంటే మేక, గోవాని గోట్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ 2 న్యూ వర్డ్స్ దూద్, గోట్ని లింక్ చేసి ఒక స్టోరీ లాగా తయారు చేసుకుందాం. సో ఆ స్టోరీ గుర్తుంటే మీకు ఆటోమేటిక్గా ట్రిక్ కూడా గుర్తుంటుంది. ఆ స్టోరీ ఏంటంటే, సాగర్ అనేవాడు గోట్ దూద్ తాగుతున్నాడు. ఐ రిపీట్, సాగర్ అనేవాడు గోట్ దూద్ తాగుతున్నాడు. సాగర్ డ్రింకింగ్ గోట్ దూద్. ఇక్కడ సాగర్ అంటే ఏంటి? దూద్ సాగర్. ఓకేనా, ఐ రిపీట్, సాగర్ అంటే ఏంటి? దూద్ సాగర్. ఓకేనా, గోట్ అంటే ఏంటి? గోవా. ఇప్పుడు చెప్పండి, దూద్ సాగర్ ఎక్కడుంది? గోవాలో ఉంది. సో ఫ్రెండ్స్, ఈ ఒక్క సెంటెన్స్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా ఈ దూద్ సాగర్ అనే వాటర్ ఫాల్ గుర్తుంటుంది. ఓకేనా, సాగర్ అనేవాడు గోట్ మిల్క్ తాగుతున్నాడు. నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్, బేర్ హిపాని వాటర్ ఫాల్స్. ఇది ఒరిస్సాలో ఉంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, బేర్ హిపాని వాటర్ ఫాల్స్ ఇది ఒరిస్సాలో ఉంది. ఇక్కడ మనం ఇప్పుడు సపరేట్గా చదువుదాం. బేర్ హై పానీ, బేర్ హై పానీ. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ అంటేనే చాలా ఎత్తు నుండి వస్తాయి కదా, సో దాన్ని హై పానీ అని గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో ఎత్తుని ఏమంటారు? హై అంటారు. సో హై పానీ అని గుర్తుపెట్టుకోండి. బేర్ హై పానీ. సో హై పానీ అని గుర్తుపెట్టుకోండి. పానీ అంటే వాటర్. ఓకేనా, పానీ అంటే వాటర్. ఇప్పుడు ఒరిస్సా. చూడండి ఫ్రెండ్స్, క్యాపిటల్ లెటర్స్ లాస్ట్కి ఏమని ఉన్నాయి? ఎస్ఏ. ఎస్ఏ ఏమని పలుకుతుంది? ఐసా, ఐసా, ఐసా. ఓకేనా, ఇప్పుడు మనం ఈ 2 వర్డ్స్ని యూజ్ చేసి ఒక స్టోరీ క్రియేట్ చేద్దాం. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఐసా హై పానీ ఫాల్స్. అతను ఏమంటున్నాడంటే, అతను ఒక హై పానీ ఫాల్స్ని చూశాడు అని అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ ఐసా అంటే ఏంటి? ఒరిస్సా. హైపానీ అంటే ఏంటి? బేర్ హిపానీ. హైపానీ అంటే ఏంటి? బేర్ హిపానీ. సో ఫ్రెండ్స్, ఈ ఒక్క సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే ఈ వాటర్ ఫాల్ నేమ్ గుర్తుంటుంది అండ్ ఆ ప్లేస్ కూడా గుర్తుంటుంది. ఐసా హై పానీ ఫాల్స్. అతను ఏమంటున్నాడంటే, నేను హై పానీ ఫాల్స్ చూశాను అని అంటున్నాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ 2 సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈ 2 వాటర్ ఫాల్స్ నేమ్స్ గుర్తుంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరు నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తే నేను ఫ్యూచర్లో అన్ని వీడియోస్ పెడతాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామ్స్.